బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సల్వార్ ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం నేను 2 మీటర్స్ క్లాత్ అనేది యూస్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకోవడానికి క్లాత్కి అంచు వస్తుంది కదండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ అంచుని ఇలాగా ఫోల్డింగ్ అనేది చేశాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇది అంచు. ఈ అంచుకి మిడిల్కి ఇలా ఫోల్డ్ చేశాను, ఒక ఫోల్డింగ్ అనేది. దీన్ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలాగా ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఈ ప్యాంట్ పొడవు వచ్చి 40 అండి. 40 అంటే బెల్ట్ కోసం ఒక 6 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి, అంటే 34 ఇంచెస్ అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ నేను రాసి కూడా చూపిస్తున్నాను. ఫుల్ లెంత్ వచ్చి 40లోని 6 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి, అంటే 34 వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఓపెన్స్ అనేవి నాకు లెఫ్ట్ సైడ్కి ఉన్నాయి, ఇక్కడ చూస్తున్నారు కదా. అలాగే ఫోల్డింగ్ అనేది నాకు రైట్ సైడ్కి ఉంది. ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఈ మిడిల్ ఫోల్డింగ్ అనేది నా వైపుకి ఉంది, ఓపెన్స్ అనేది నాకు ఆపోజిట్గా ఉన్నాయి. ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఓపెన్స్ ఉన్నాయి కదండి, ఈ ఓపెన్స్ అనేవి ఎక్కువ తక్కువ ఉన్నాయి. దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేస్తున్నాను. ఈ మార్కింగ్ చేసిన లైన్ని కట్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా ప్యాంట్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. 34 కదండి, ఈ 34కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఓపెన్ సైడ్ నుంచి టేప్ అనేది ఇలాగా ఫోల్డింగ్ సైడ్ వరకు మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడికి 34 అనేది వచ్చింది. అలాగే ఈ 34కి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ వేస్ట్ దగ్గర స్టిచ్చెస్కి అలాగే బాటమ్ దగ్గర స్టిచ్చెస్కి ఒక 1 ఇంచ్ అనేది సరిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గరకు మార్కింగ్ అనేది చేస్తున్నాను. అంటే టోటల్గా 35 అనేది తీసుకున్నాను అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఫోల్డింగ్ సైడ్కి 35 అనేది వచ్చింది. అలాగే ఇటు సైడ్కి కూడా 35 అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్కి ఒక లైన్ అనేది మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ బాటమ్కి 2 ఇంచెస్ క్లాత్ అనేది అటాచ్ చేయాలి. అలాగే ఇప్పుడు లెంత్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హిప్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలండి. హిప్ లెంత్ మార్క్ చేసుకోవడానికి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మెజర్మెంట్ అనేది. ఇక్కడ మీకు వీడియో అనేది కొంచెం బ్లర్ వస్తుంది కదా, అందుకని నేను పేపర్ మీద రాసి చూపిస్తున్నానండి. ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చి 40 ఇంచెస్ అండి. ఈ 40 ఇంచెస్లోని 6 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి, అంటే 34 వస్తుంది. ఈ 34కి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 35కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే హిప్ విడ్త్ వచ్చి 44 అండి. 44 అంటే దాన్ని మనం 4 పార్ట్స్ చేయాలి కదా, అంటే 11 ఇంచెస్ వస్తుంది. అలాగే ఇప్పుడు హిప్ లెంత్ మార్కింగ్ చేయాలి కదండి. హిప్ లెంత్ మార్క్ చేయాలంటే ఇప్పుడు విడ్త్ ఎంతైతే వచ్చిందో దాన్ని 3తో డివైడ్ చేయాలండి. అంటే 4తో డివైడ్ చేస్తే 11 వస్తుంది కదా, ఇక్కడ 3తో డివైడ్ చేయాలంటే 44ని 3తో డివైడ్ చేయాలి. అప్పుడు మనకి 14.6 ఇంచెస్ వస్తుందండి. అంటే 14.6 అంటే ఇంకా 15 అనేది నేను చేసేస్తున్నానండి మార్కింగ్ అనేది. ఈ 15 ఇంచెస్లోని 6 ఇంచెస్ బెల్ట్ మైనస్ చేసేయాలి, అంటే 9 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ 9 ఇంచెస్కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నానండి, ఎందుకంటే స్టిచ్చెస్ కోసం. ఇక్కడ నడుము దగ్గర అలాగే ఇక్కడ స్టిచ్చెస్కి 1 ఇంచ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అండి. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, 15 ఇంచెస్లోనే 6 ఇంచెస్ బెల్ట్ కోసం అనేది మైనస్ చేసేసుకొని మిగిలింది మనం మార్కింగ్ చేయాలి. దానికి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని మార్కింగ్ అనేది చేయాలండి. అలాగే ఇక్కడ రౌండ్ తీయడానికి 1.5 దగ్గరికి నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఓపెన్ సైడ్కి నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇదిగోండి, ఎప్పుడైనా సరే హిప్ లెంత్ అనేది ఓపెన్ సైడ్కి మార్కింగ్ అనేది చేయాలండి. ఇలాగ మార్కింగ్ చేస్తాను కదా లైన్ అనేది. ఇప్పుడు దీనికి ఇలాగా రౌండ్గా ఒక కర్వ్ షేప్ అనేది ఇవ్వాలండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలాగా కర్వ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే హిప్ లెంత్ అనేది మార్క్ చేసుకున్నాం కదండి. ఇటు సైడ్ మనం 1.5 పెట్టాం కదండి, ఇదే 1.5 అనేది బాటమ్ సైడ్గా మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు బాటమ్ విడ్త్ వచ్చి 12 ఇంచెస్ అండి. ఈ 12ని ఆఫ్ చేస్తే 6 ఇంచెస్ వస్తుంది.
ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇటు సైడ్ మనం 1.5 పెట్టాం కదా, ఈ 6 ఇంచెస్కి మనం 1.5 అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను బాటమ్ విడ్త్ వచ్చి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను. అలాగే ఎక్స్ట్రా క్లాత్ వచ్చి మీ ఇష్టమండి, ఎంతైనా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ హిప్ లెంత్ దగ్గర ఎంత అయితే మనం ఎక్స్ట్రా పెడుతున్నామో అంత ఎక్స్ట్రా అయినా తీసుకోవాలండి. బాటమ్ దగ్గర కూడా ఇక్కడ 1.5 పెట్టాను కదా, అలాగే ఇటు సైడ్ కూడా నేను 1.5 అనేది మార్క్ చేశానండి. ఇప్పుడు దీన్ని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఫస్ట్ ఇగోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను. ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం లూజ్కి మార్క్ చేసాం కదండి, ఆ మార్కింగ్ వరకు ఇలాగ వీడియోలో చూపించినట్టుగా ఇలాగ కర్వ్ షేప్ ఇస్తూ మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా 1.5 అని పెట్టుకున్నాం కదండి, ఈ 1.5ని ఇటు సైడ్ 1.5 వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ మీకు వీడియోలో క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలాగ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇలాగ బాటమ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి, చాలా సింపుల్గా మనకి మార్కింగ్ అనేది అయిపోతుంది అండి. వితిన్ 5 మినిట్స్లో మార్కింగ్ అలాగే కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుందండి సల్వార్ కటింగ్ అనేది. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి బెల్ట్ అనేది కట్ చేయాలి కదండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బెల్ట్ అనేది మనం కట్ చేసుకోవాలి. బెల్ట్ కట్ చేయడానికి ఈ బాటమ్ కట్ చేసాం కదండి, ఈ కటింగ్లోని సైడ్ పీస్లు అనేవి ఉన్నాయి కదండి, ఈ సైడ్ పీసులనే మనం బెల్ట్కి యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండడానికి పిన్స్ అనేది పెట్టాను. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫోల్డింగ్ ఇలా ఉంది. అలాగే అంటే ఇది మొత్తం 2 ఫోల్డ్స్ అండి, అంటే 4 లేయర్స్ ఇలాగ ఫోల్డింగ్ ఉంది. అలాగే ఇటు సైడ్ ఓపెన్ అనేది ఉందండి. ఇప్పుడు మనం బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. బెల్ట్ మార్కింగ్కి ఇక్కడ బెల్ట్ లెంత్ వచ్చి 6 ఇంచెస్ మైనస్ చేసాం కదండి, ఆ 6 ఇంచెస్కి 2 ఇంచెస్ యాడ్ చేసుకుని 8 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. అలాగే బెల్ట్ విడ్త్ కోసం 11 ఇంచెస్ వచ్చింది కదండి హిప్ విడ్త్, దానికి 3 ఇంచెస్ అనేది యాడ్ చేసుకొని 14 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడైతే విడ్త్ అనేది మార్కింగ్ చేస్తున్నానండి. ఇదిగోండి ఇలా టేప్ తీసుకొని 14 ఇంచెస్ దగ్గరికి ఇలాగా మార్కింగ్ అనేది చేస్తున్నాను. అంటే ఇది మొత్తం 4 లేయర్స్ కదండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ 4 లేయర్స్ మనం ఒకసారి మనం కటింగ్ అనేది చేసేస్తున్నాం. అలాగే ఇటు సైడ్ కూడా 14 కరెక్ట్గా ఉందో లేదని మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్కి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి. మీరు ఇక్కడ 14 కాకపోయినా మీకు లెంత్ మరీ ఎక్కువ లూజ్ వద్దు అనుకుంటే వచ్చిన విడ్త్ ఎంత అయితే అంటే 11 ఇంచెస్ వచ్చింది కదా, ఈ 11 ఇంచెస్కి 2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకుని మీరు మార్క్ చేసుకోవచ్చండి. లూజ్ ఎక్కువ కావాలనుకుంటే 3 ఇంచెస్ మార్క్ చేసుకోండి. 3 ఇంచెస్ కంటే ఇంకా ఎక్కువ వద్దండి, ఎందుకంటే బాగా లూజ్ అనేది అయిపోద్ది. ఇక్కడైతే మీకు అర్థమైంది కదా. అలాగే లెంత్ కోసం ఇక్కడ 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేస్తున్నానండి. అంటే 6 ఇంచెస్ కరెక్ట్ బెల్ట్ అనేది ఉంటుంది. ఈ 2 ఇంచెస్ ఇక్కడ నడుము దగ్గర ఫోల్డింగ్కి, అలాగే మనం ఈ 2 పీసెస్ని జాయింట్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది మైనస్ అయిపోద్ది అండి. కరెక్ట్గా 2 ఇంచెస్ అనేది మనకి క్లాత్ స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడైతే మీకు అర్థమైంది కదా, ఎంతైతే మనం బెల్ట్ కోసం పెట్టాలనుకుంటున్నామో దానికి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేస్తాం కదండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి బెల్ట్ అనేది. అలాగే ఇక్కడ మీకు డౌట్ రావచ్చండి, ఈ 3 ఇంచెస్ ఎక్స్ట్రా మరీ ఎక్కువైపోద్దని. లేదండి, మీరు 2 ఇంచెస్ అనే తీసుకోవచ్చు. 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఇంకో 1 ఇంచ్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటు సైడ్ మనం ఇలాగా ఫోల్డింగ్లోకి ఒక 1 ఇంచ్ అనేది పోతుంది అండి. కరెక్ట్గా 2 ఇంచెస్ అనేది లూజ్ అనేది యాడ్ అవుతుంది. నేను అందుకే ఎక్స్ట్రా 3 ఇంచెస్ అనేది తీసుకున్నాను. మీరు 2 ఇంచెస్ తీసుకుంటే ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఒక 1 ఇంచ్ అనేది మైనస్ అయిపోయి మీకు 1 ఇంచ్ అనేది లూజ్కి యాడ్ అవుతుందండి. ఇలాగా మీరు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి, బెల్ట్ని అలాగే బాటమ్ని రెండింటిని ఇవ్వండి ఇలాగ మీకు చూపిస్తున్నాను. అలాగే ఈ బాటమ్కి ఇటు సైడు బెల్ట్ అనేది జాయింట్ చేయాలండి. బెల్ట్ కోసం ఇలా క్లాత్ అనేది తీసుకున్నాను. ఈ క్లాత్ విడ్త్ వచ్చి మనం ఈ బాటమ్కి ఎంతైతే ఈ కాలు వైపు లూజ్ అనేది మార్క్ చేసామో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మనం 7.5 అనేది మార్క్ చేస్తాం కదా, ఈ 7.5ని ఇలాగ డబల్ చేసుకోవాలి. అంటే 15 ఇంచెస్ వస్తుందండి. ఈ 15 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 16 ఇంచెస్ దగ్గరికి విడ్త్ అనేది మార్క్ చేయాలి. అలాగే లెంత్ వచ్చి 2 ఇంచెస్ అండి. మీరు కొంచెం బెల్ట్ అనేది కొంచెం
ఎక్కువగా కావాలనుకుంటే 3 ఇంచెస్ అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేశానండి. ఇలా మార్క్ చేసుకొని 2 పీసెస్ కట్ చేసుకోవాలండి. అంటే లెంత్ 2 ఇంచెస్, విడ్త్ 16 ఇంచెస్ దగ్గరికి ఇలాగ 2 పీసెస్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి. చాలా సింపుల్ అండి సల్వార్ కటింగ్ అనేది. చాలా ఈజీగా మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక మీద నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేవి వస్తాయండి. చాలా సింపుల్గా కటింగ్ అనేది చేస్తాం కదా, ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇదిగోండి ఇలాగా సల్వార్ కటింగ్ అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు.